ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకు చేరికలు పెరిగిపోతున్నాయి. మరోవైపు పొత్తులకు సంబంధించి కూడా పార్టీలు ఎదురు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో రేవంత్ రెడ్డి పార్టీ ప్రయోజనాలు రాష్ట్రం దృష్ట్యా ఒక మెట్టు కాదు 10 మెట్లు దిగుతానని అనౌన్స్ చేశాడు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది తెలంగాణకి సంబంధించి? మనతో పాటుగా ఉన్నారు గంటా చక్రపాణి గారు. చక్రపాణి గారు, రేవంత్ రెడ్డికి సంబంధించి చూస్తే గతంలో ఎవరి మాట వినడు, లేకుంటే అది టీడీపీ పంపించినటువంటి ఏజెంటు చంద్రబాబు నాయుడు నియమించారు, ఇలాంటివన్నీ బోల్డ్ అసంతృప్తులు ఉన్నాయి. సేవ్ కాంగ్రెస్ అనేటువంటి నినాదాలు సీనియర్లంతా వేరు కుంపటి పెట్టుకున్నారు. బట్ అందరినీ కలుపుకుపోతున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే పార్టీల్లో చేరికలన్నీ అందరూ నాయకులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఎలా ఉందనుకుంటున్నారు భవిష్యత్ అనేది? మనం గతంలో కూడా దీని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ 2.0 నడుస్తుందని కూడా చెప్పుకున్నాం. రేవంత్ రెడ్డి ఇవాళ నిజమే, చాలా ఆయన టీడీపీ నుంచి వచ్చింది వాస్తవం. ఆయన సహజంగా ఆయన నైజం అనేటువంటిది చాలా దూకుడుగా ఉండడం అనేటువంటిది వాస్తవం. చాలా ఏకపక్షంగా ఉండడం అనేటువంటిది వాస్తవం. ఇవన్నీ మనం చెప్పట్లే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే చాలాసార్లు గొడవపడ్డారు, ముఖాముఖి కూడా చాలా సందర్భాల్లో తేల్చుకున్నారు. ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ అయ్యుండొచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు అయ్యుండొచ్చు. కానీ ఇవాళ కాంగ్రెస్ అనేటువంటిది ఈ దశలో ఇది పూర్తిగా ఢిల్లీ నుంచి ఆపరేట్ అవుతున్నటువంటి కాంగ్రెస్. అంటే ఒక టాస్క్ ఇస్తే ఆ టాస్క్ని పూర్తి చేయడం మాత్రమే పిసిసి అధ్యక్షుడి పని. ఇది పూర్తి స్థాయిలో అదే నడుస్తుంది. ఇప్పుడు చంద్రశేఖర్ని తీసుకొచ్చే విషయంలో కానీ, లేకపోతే నిన్న కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పాడు, మా అధిష్టాన వర్గం పంపించింది నన్ను, మా అధిష్టాన వర్గం పంపిస్తేనే వచ్చాను అని చెప్పాను. అధిష్టాన వర్గము పిసిసి ప్రెసిడెంట్ని పంపించి ఒక డిసిసి ప్రెసిడెంట్ వెళ్ళిపోయాడు ఆయన తీసుకురమ్మని అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్మిషన్ ఎందుకండి దానికి? ఆయన రేవంత్ రెడ్డి ఇది ఊహించే, దానిలో డౌట్ ఏం లేదు. రేవంత్ రెడ్డి చాలా చాకచక్యంతో ఉండేటువంటి మనిషి. ఆయన క్లియర్గా చెప్పాడు, మా అధిష్టాన వర్గం ఆదేశాల మేరకు నేను ఇంటికి వచ్చాను, నన్ను రిక్వెస్ట్ చేసి నన్ను తీసుకురమ్మని మా అధిష్టాన వర్గం చెప్పింది. మధ్యలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు అడగాలి? నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి లీడర్ కాబట్టి ఈయన మీదనే అసహనంతో వెళ్ళిపోయాడు కాబట్టి. ఒకటండి, అధిష్టాన వర్గము పిలుచుకురమ్మన్న తర్వాత మధ్యలో ఈయన ఇప్పుడు ఎస్పీ గారు రమ్మన్నారని చెప్పి ఫోన్ వచ్చిన తర్వాత మధ్యలో ఎస్ఐతో పని ఏమని? ఇప్పుడు డీజీపీ పిలుచుకురమ్మని చెప్పి ఒక ఐపీఎస్ ఆఫీసర్ వచ్చినప్పుడు లోకల్ ఎస్ఐని లోకల్ హోంగార్డ్ని ఎందుకు అడగాల? ఇదే కామెంట్లు గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చేశారు. కానిస్టేబుల్ ఎస్పీలు అని వాళ్ళు కేటగరైజ్ చేశారు. వెంకటరెడ్డి గారు కొంత అట్లా తాత్కాలికంగా అట్లా మాట్లాడతారు, కానీ ఆయనకు కూడా తెలుసు. ఎందుకంటే వెంకటరెడ్డి గారికి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి అంతర్గతంగా ఒక ఆధిపత్య రాజకీయాలకు సంబంధించినటువంటి వైరం అనేది ఒకటి ఉంది. ఎందుకంటే అక్కడ గతంలో రాజగోపాల్ రెడ్డి కానీ, లేకపోతే వాళ్ళ సెగ్మెంట్ నా ఆధిపత్యం ఉండాలి, నా పట్టు ఉండాలని భువనగిరి పార్లమెంటు సభ్యుడిగా ఆయనకు ఉండేటువంటి దానిలో అట్లా ఉండింది. అట్లాగే అదే కాన్స్టిట్యున్సీ నుంచి తన మనుషులను పెట్టుకోవాలనేటువంటిది కూడా ఉండొచ్చు. అనిల్ కుమార్ రెడ్డి ఇండిపెండెంట్కి ఇప్పుడు కాదు, ఆయన కాంగ్రెస్ పార్టీలో నాకు బాగా తెలుసు. కుంభం అనిల్ కుమార్ రెడ్డి బహుశా ఆల్మోస్ట్ వెంకటరెడ్డి గారి ఇది నుంచి, రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కుంభం అనిల్ కుమార్ రెడ్డి బెంగళూరులో వ్యాపారం చేసుకున్న టైంని పట్టుకొచ్చేసి ఆయన ఎన్నికలలో మిగతా వాటిలలో మొన్న లాస్ట్ టైం కూడా చాలా గట్టి పోటీనిచ్చి 50,000-60,000 ఓట్లు సంపాదించుకోగలిగినటువంటి స్వతంత్రమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి మనిషి. సరే, నువ్వు అడ్జస్ట్ అవ్వచ్చు కదా, మీరు అడ్జస్ట్ అయిపోతే కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుంది కదా. బహుశా నేను అనుకోవడం వెంకటరెడ్డి గారు కూడా అప్పటి వరకు ఆ ఉద్రేకంలో, ఆ ఉత్సాహంలో అట్లా మాట్లాంటాడు. కానీ ఆయన కూడా తెలుసు అది అధిష్టాన వర్గం పంపించినటువంటి సందేశం. అది ఒకటి విషయంలో కాదు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎవరిని తీసుకోవాలనుకున్నా, నిన్న మైనంపల్లి హనుమంతరావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏమి డిమాండ్లు పెట్టలేదు. నేను ఇవి రెండు కోరుకున్నాను, అధిష్టాన వర్గం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఎగ్జంప్షన్ ఇచ్చే అధిష్టాన వర్గంలో అయితే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో ఆ రూల్ లేదు, ఇద్దరికి ఇవ్వడం అనేటువంటిది లేదు. అయినా సరే ఏమైనా స్పెషల్ కేసు కింద పరిగణించమని రిక్వెస్ట్ చేస్తున్నామని చెప్పారు. ఈ మాట అక్కడే చెప్తే అయిపోయేది కదా. బీఆర్ఎస్లోనే ఏదో స్పెషల్ కేసు కింద పరిగణించండి అని రిక్వెస్ట్ చేస్తే అయిపోయేది కదా. అంటే ఏమవుతుందని అంటే మనకు అనిపిస్తుంది చేరికలు లైన్ కడుతున్నారు, క్యూ కడుతున్నారు. ఇక్కడ క్యూ మిస్ అయిన వాళ్ళు అక్కడ క్యూ కడుతున్నారు. ఇక్కడ క్యూలో ఉన్న వాళ్ళు ఎవరు అక్కడ లైన్ కడతలేరు. రేపు మారచ్చు. రేపు
రేపు నిజంగా కూడా చెప్పలేము. రేపు అక్కడ కాంగ్రెస్లో టికెట్లు రాని వాళ్ళందరూ ఇటు క్యూ కట్టచ్చు. ఆల్రెడీ ఇక్కడ ఫుల్ అయిపోయింది కాబట్టి చాలామంది అటు వెళ్తున్నారు. అట్లా కనబడుతుంది మనకి. కొత్తగా ఎవరు కూడా వాళ్ళ పదవులకు త్యాగం చేసో సిద్ధాంతాలను నమ్ముకోనో వాళ్ళ విలువల ప్రకారమో ఎవ్వరు ఏ పార్టీలో చేరడం లేదు. ఇది క్లియర్. సో అదే పద్ధతిలో ఇప్పుడు చేరుతున్న వాళ్ళు కూడా చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ కూడా నాకు బాగా తెలుసు. ఆయన కూడా చాలా ఈగోయిస్టిక్గా, చాలా అంటే ఈగోయిస్టిక్ అని నెగిటివ్ కాదు, చాలా ఆత్మగౌరవంతో ఉండేమని. అదే నాకు పనే లేదు, నేను ఎందుకు ఉండాలి బీజేపీలోనే, ఆయన వెళ్ళిపోయినాడు అప్పటికప్పుడు. కాంగ్రెస్లో ఎంత లేదన్నా కూడా ఆయనకు కొంత స్వేచ్ఛ ఉంటుంది, ఏదో ఒకటి మాట్లాడుకోవచ్చు. ఆయనకు మొదలై టికెట్ అనౌన్స్ చేసినారు కాబట్టి ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. కాబట్టి ఇట్లాంటివి ఎక్కడెక్కడైతే వాళ్ళకి గ్యాప్స్ ఉన్నాయో అక్కడ తీసుకుంటారు. గ్యాప్స్ లేని చోట వాళ్ళు కూడా ఏం చేయలేరు. వాళ్ళు సడన్గా మేము నల్గొండ నుంచి ఇంకో నలుగురిని చేరుతామంటే ఎవరిని అకామిడేట్ చేస్తారు? ఆల్రెడీ చేరినటువంటి నగరికల్లో చేరిన వేముల వీరేశం పరిస్థితి ఏమిటి? అక్కడ ఉన్నటువంటి వేముల వీరేశం ఇప్పుడు చేరినాడు. అక్కడ ఉన్నటువంటి చెరుకు సుధాకర్ అసమ్మతి రాగం ఆల్రెడీ అందుకున్నాడు కదా. చెరుకు లక్ష్మి పరిస్థితి ఏంటి? మరి వాళ్ళు కూడా మీకు 1 ఇయర్ నుంచి, మీకు 1 ఇయర్ అయింది, 3-4 ఏళ్ళ నుంచి వాళ్ళు పార్టీకి, ఆయన పార్టీనే కలిపినాడు కదా. సో కాంగ్రెస్ పార్టీలో ఇటువంటివన్నీ మళ్ళీ వస్తాయి. ఎక్కడెక్కడైతే ఖాళీగా ఉన్నాయో ఆ గళ్ళు నిండుతున్నాయి ఇప్పుడు. బట్ ఆల్రెడీ ఫుల్ అయి ఉన్నటువంటి గళ్ళ పరిస్థితి ఏందనేది సమస్య. సో అది బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది ఎక్కడ కూడా మన మీద ఒక హైప్ అయితే తీసుకొస్తున్నారు. నిజానికి నేను కూడా గమనిస్తున్నాను కదా, 6 మొన్న స్కీమ్లు, 6 గ్యారంటీలు ప్రకటించిన తర్వాత ఈ పార్టీకి కాంగ్రెస్ నాయకుల్లో చాలా పెద్ద ఓపు ఉండాలి. జిల్లాల వారీగా, రాష్ట్ర వ్యాప్తంగా ఒక హైప్ అనేటువంటిది రావాలి, ఒక అలజడి అనేది రావాలి, కనీసం ఒక ప్రచారం అనేటువంటిది మొదలు కావాలి వీటికి సంబంధించినటువంటి పథకాల మీద. వీళ్ళందరూ లీడర్లందరూ ఇప్పుడు ఢిల్లీ చుట్టూ, గాంధీ భవన్ చుట్టూ, లేదా పిసిసి అధ్యక్షుని చుట్టూ, లేదా పరిశీలకుల చుట్టూ తిరుగుతున్నారు. ఎవరు లేరు అక్కడ గ్రౌండ్ లెవెల్లో. కాబట్టి ఈ వాతావరణం అనేటువంటిది ఇప్పుడున్నటువంటి దశలో మీకు అట్లా గలగలలాడడం అనేది కనబడుతుంది. కానీ తర్వాత టికెట్లన్నీ అనౌన్స్ చేసి వీళ్ళు రంగంలోకి దిగిన తర్వాత అప్పుడు అసలైనటువంటి బలాబలాలు ఏమిటి అనేటువంటిది తెలుస్తుంది. ఒకటి మనం ఇచ్చే సలహా ఏంటిదంటే, అనవసరంగా ఇట్లాంటి అంతర్యుద్ధాలు బంద్ చేసుకోండి. ఎందుకంటే మీరు పెద్ద యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది బీఆర్ఎస్ తోటి. కాబట్టి దానికి ప్రిపేర్ కావాలి. కానీ నాకు చెప్పకుండా వచ్చినారు, మేము ఇట్లా వచ్చినారు, ఇవన్నీ చాలా చిన్న అంశాలని నేను భావిస్తాను. సో ఇంటర్నల్ కాంపిటీషన్ కంటే ఎక్స్టర్నల్ కాంపిటీషనే ఎక్కువగా ఉంటుంది అక్కడ. అంటే ఒకటి కాంగ్రెస్లో ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. మనం చూసినాం చాలామందిని. నాకు చాలాసార్లు మన ఇంతకుముందు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వీళ్ళని చూస్తుంటే పొన్నాల లక్ష్మి గారు మరీ ముఖ్యంగా, పాప ఆయన అంత పెద్ద కెరీరు, ఎంత ఉండి ఒక పెద్ద మినిస్టర్ ఉండి ఇరిగేషన్కి సంబంధించిన చాలా వాయిస్ ఆఫ్ ఇదిగా ఉన్నటువంటి మనిషి ఇవాళ వెళ్ళి నాకు టికెట్ ఇవ్వండి నేనే పోటీ చేస్తా అనేటువంటి పరిస్థితికి ఊహించలేము మనం. అంటే కాంగ్రెస్ పార్టీలో అట్లా ఉంటుందని అనుకోలేము. ఏ పార్టీలో కూడా అట్లా ఉండదు జనరల్గా. ఇప్పుడు ఎందుకు ఉన్నది అని అంటే, కాంగ్రెస్ పార్టీ 2.0లో మీ పాత చరిత్రలు, మీ పాతవి మాకు సంబంధం లేదు. కొత్తగా మీరు ఎట్లున్నారు అనేటువంటి దాని మీద, ఎంత లైవ్గా ఉన్నారు, ఎంత లైవ్లీగా ఉన్నారు, ఎంత జనాలలో ఉన్నారు, ఎంత ఆదరణ ఉంది, ఎంత ఓటింగ్ ఉంది, సర్వేలలో ఎంత ఇష్టపడుతున్నారు, ఇవన్నీ అనేసరికి వీళ్ళు ఇప్పుడు అనేక ఆయుధాలని ప్రయోగిస్తున్నారు. బీసీలము మేము, ఇంకొకటి మేము, సీనియర్లం మేము అని. కానీ గమనించండి, ఒక 2 ఏళ్ల క్రితం వరకు ఈ ఎన్నికల వాతావరణం రాకముందుకు, లేదా రేవంత్ రెడ్డి మొదట్లో ఉన్న కష్టాలు ఇప్పుడు లేవు రేవంత్ రెడ్డికి. ఎందుకంటే అధిష్టాన వర్గమే అన్నింటినీ చూసుకుంటుందని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ప్రతిసారి మాట్లాడే వి హనుమంతరావు గారు కూడా చాలా సంయమనంతో ఉంటున్నారు. అసలు మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు. జానారెడ్డి గారు అయితే నేను ఆయన్ని తెర మీద చూడక, లేదా వార్తల్లో చూడక కొన్ని సంవత్సరాలు అవుతుంది. గీతారెడ్డి గారు ఎక్కడున్నారో తెలియదు. దామోదర నరసింహ గారు వాజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయన బహిరంగంగా మొన్న 1-2 చోట్ల కనబడ్డారు. కానీ ఒక్క రేవంత్ రెడ్డి గారు మినహా ఇంకా ఎవరైనా సరే అటువంటి పాత్రలోనే ఉండాల్సి ఉంటుంది. దట్ ఈజ్ కాంగ్రెస్ 2.0. అది అట్లనే ఉంటుంది. ఇది ఎప్పటి వరకు ఉంటుంది అని అంటే, ఎన్నికల లిస్టు వచ్చేంత వరకు ఉంటుంది. ఎన్నికల లిస్టు వచ్చిన తర్వాత కాంగ్రెస్కి ఒక కొత్త ఫ్రీడమ్ అనేటువంటిది, కాంగ్రెస్ నాయకులకు కొత్త స్వాతంత్రం అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. ఇప్పటి వరకు అణిగిమణిగి ఉండి టికెట్ వచ్చిన వాళ్ళు గల్లాలు ఎగరేసుకుని తిరుగుతారు. ఇప్పటి వరకు అణిగిమణిగి ఉండి అప్పటికి టికెట్ రాని వాళ్ళు తిరుగుబాట్లు చేస్తారు. ఇది సహజంగా కాంగ్రెస్లో జరిగేటువంటి పరిణామం. సో అదే నెక్స్ట్ ఇప్పుడు కూడా చూడబోతున్నాం. అయితే
గతంలో కర్ణాటకలో 5 పాయింట్లు ఇచ్చింది, ఇక్కడ 6 గ్యారంటీస్తో వచ్చి ఇవన్నీ చేస్తామనుకున్నప్పుడు ఈజ్ ఇట్ గోయింగ్ టు మేక్ ఎ డిఫరెన్స్ అనేది అనిపిస్తుంది, అదేమన్నా కనిపిస్తుందా? ఇక్కడ కర్ణాటక ఇక్కడికి చాలా తేడా ఉంది. కర్ణాటకలో ఈ 5 గ్యారంటీలు వీళ్ళు ఇస్తున్నారని అంటే ఈ 5 లేవు. 5 గ్యారంటీలు అంతకుముందు ప్రభుత్వం వీటిని అమలు చేయలేదు. ఇక్కడ ఆల్రెడీ సాచురేషన్లో ఉంది ఈ 5 ఉన్నాయి. ఈ 5కి మీరు అదనంగా ఇస్తున్నారు. ఇప్పుడు మహా అయితే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం లేకపోయి ఉండొచ్చు, లేదా అదేంటి మన సిలిండర్ది లేకపోయి ఉండొచ్చు. వీళ్ళ మేనిఫెస్టో వస్తే అవన్నీ ఉండొచ్చు. అలా మీరు 500 ఇస్తే మేము 600 ఇస్తే అంటే మేము రాజకీయాలు ఎట్లా అయిపోయినాయంటే వేలం పాటలాగా అయిపోయింది. వాళ్ళు మీరు సిలిండర్ మీద మేము 500 రిబేట్ ఇస్తామని అనుకుంటే వీళ్ళు సగం ధరకే సిలిండర్ ఇస్తామని చెప్పొచ్చు రేపు మేనిఫెస్టోలో. ఐ మీన్ ఈ గ్యారంటీలు ప్రకటించినప్పటికీ గ్యారంటీలు వీళ్ళు మాత్రమే ఇస్తారా అంటే వాళ్ళు ఇమ్మీడియట్గా ఏమంటున్నారు, మీరు కర్ణాటకలో ఇచ్చారా, ఛత్తీస్గఢ్లో ఇస్తున్నారా, మేము ఇప్పుడు 3000 ఇస్తున్నాం కదా పెన్షన్లు, మీరు అక్కడ ఎంత ఇస్తున్నారు, మేము పెట్టుబడి సాయం ఇస్తున్నాం కదా ఇక్కడ 10,000, మీరు అసలు ఎక్కడైనా ఇస్తున్నారా దేశంలో అంటే ఈ నెరేటివ్, ఈ రకమైనటువంటి వాదనకి బీఆర్ఎస్కి ఎక్కువ బేస్ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ రైతుల విషయంలో కానీ ఉచిత కరెంటు విషయంలో కానీ ఆల్రెడీ ఉన్నటువంటి అంశాలు ఇవి. మిగతా ఒక బస్సు ప్రయాణము ఇదే తప్ప మిగతా ఎక్కడ ఉండవు. నేను అనుకోవడం యూత్కి కూడా బీఆర్ఎస్ కూడా తన ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోతే అంతకంటే ముందే ఏదైనా ప్రకటించవచ్చు, అటువంటి రావచ్చు. భలే మొత్తం కూడా మనీ చుట్టే తిరుగుతుంది కదా మనకు ఉన్నటువంటి నిధులన్నీ. ఇప్పుడు చాలామంది ఆర్థికవేత్తలు మా ప్రొఫెసర్లు కూడా లెక్కలేసి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రకటించినటువంటి తెలంగాణ జనాభాతోటి, తెలంగాణ ఫ్యామిలీస్ తోటి, తెలంగాణ వీటితోటి కనుక లెక్కలేసుకుంటే ఇప్పుడున్న బడ్జెట్ కంటే 2 రెట్ల బడ్జెట్ అవుతుంది అని అంటున్నారు. అంటే 6 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే తప్ప ఇదంతా సాధ్యం కాదని చెప్తున్నారు. కాబట్టి ఈ హామీలు అనేటువంటి ఎంతవరకు నిజంగానే జెన్యూన్, ఎంతవరకు ఇవి అమలు అవుతాయి, ఎంతవరకు వీటిని మనం ముందుకు అంటే వీటికి సంబంధించిన వీటి మీదనే డిపెండ్ అయిపోతాం దాన్ని బట్టి అనే వాటిని కూడా ఆలోచించాలి. అది కాంగ్రెస్ పార్టీ కానీ లేదా మిగతా పార్టీలు కానీ ఆ లైన్ ఆఫ్ థింకింగ్ ఉంటే తప్ప మనం ప్రజల్లోకి పోలేం. ఇప్పుడు వీళ్ళు చెప్తారు, ఏదో అన్నారు చూడండి, మీరు పక్క రాష్ట్రంలో అయినప్పుడు ఇక్కడ ఎట్లా చేస్తారనే మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ 200 రూపాయల నుంచి 3,000 రూపాయలకు తీసుకొచ్చినాం కదా పెన్షన్ అని అంటున్నటువంటి వాళ్ళు. కాబట్టి విశ్వాసం అనేటువంటిది నేను అనుకోవడం, ప్రజలు వీటిని చూసే ఓట్లేస్తారు అనడం కంటే ఆ విశ్వసనీయత ఎంత, ఎవరు హామీ ఇస్తున్నారు, ఎవరి వల్ల ఇది జరుగుతుంది, ఎవరు ఎటువంటి హామీలు ఇవ్వగలుగుతారు అనేటువంటిది ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తారు అనేటువంటిది ఇప్పుడున్నటువంటి వాతావరణంలో అయితే అనుకుంటాం. రేపు కూడా అటువంటి ఒక క్రెడిబుల్ లీడర్షిప్ని కనుక మీరు కాంగ్రెస్ పార్టీలో చేసి ఫలానా ఆయన హామీ ఇస్తున్నాడు, ఫలానా ఇప్పుడు అక్కడ సిద్ధరామయ్యను ప్రొజెక్ట్ చేసినారు ముందే, లేదా శివకుమార్ని ప్రొజెక్ట్ చేసినారు. వాళ్ళు ముగ్గురు కలిసి సంతకాలు పెట్టినారు, మీరు గమనించండి. సరే అఫ్కోర్స్ ఇక్కడ కూడా పెట్టినారు. అంటే ఈ వాతావరణం అనేటువంటిది ఒక ఎన్నికల ఫీల్ వచ్చిన తర్వాత మాత్రమే ప్రజల్లో నిజమైనటువంటి విశ్వసనీయత, నిజంగానే వీళ్ళు ఎంతవరకు దాన్ని నమ్ముతున్నారు అనేది ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.